అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 10. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రియా ఏడుస్తూ మహేంద్రాని హత్తుకోగానే మహేంద్ర వెంటనే ప్రియా ఫేస్ని దోసిట్లోకి తీసుకుని అమాయకంగా కనిపిస్తున్న ఆమె కళ్ళని చూశాడు. స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని చిరునవ్వు. ప్రియా, నిన్నొకటి అడగనా అంటాడు. అడుగు బావా. నేనంటే నిజంగానే నీకు ఇష్టమేనా? లేదంటే మీ అమ్మ, మా అమ్మ చెప్పిన మాటలు విని నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా? అని బొట్టన వేలితో ఆమె చెంపపై ఉన్న తడి తుడుస్తూ ప్రశ్నించాడు. నిజం చెప్పనా బావా? నా మనసు ఏంటన్నది నాకు తెలీదు. బహుశా నువ్వన్నది నిజమేనేమో. వాళ్ళ మాటల ప్రభావం వల్లనే నా మనసు మారింది. కాదు, మార్చుకున్నాను. బంధం అంటే ఇంతేనా బావా? నువ్వు మారకపోయినా నేనే సర్దుకుపోవాలా? అని ఏడుస్తూ అడిగింది ప్రియ. చచ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు నా కోసం మారాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వుండు. నాకెటువంటి ఇబ్బంది లేదు, సరేనా? ఎంతో లాలనగా నచ్చ చెప్పాడు. బావా, కానీ ప్లీజ్ నన్ను తిట్టకు. నువ్వు ఫోన్లో అంత గట్టిగా అరిచేసరికి నాకెంత భయం వేసిందో తెలుసా? రా, భోజనం పెడతాను అని మహి షర్టు బటన్ పెడుతూ అంది. ఏమైంది బావా? రా, భోజనం చేయవా అంటుంది. నేను తిన్నాను, నువ్వు తిను అంటాడు. నిజంగానే తిన్నావా? నమ్మలేక అడిగింది. తిన్నాను ప్రియా. రా, నీకు కంపెనీ ఇస్తాను. నువ్వు భోజనం తిను అని బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు. సరే అని అతని కోసం ముందుగానే తెచ్చి ఉంచిన భోజనం ప్లేట్ తీసుకుని సోఫాలో కూర్చుంది. ప్రియా, నిన్నొకటి అడగనా? టీవీ ఛానల్ మారుస్తూ అన్నాడు. అడుగు బావా అంది తింటూ టీవీ కేసి చూసింది. నిన్ను కాదని నేను మరొక అమ్మాయిని కావాలి అంటే ఏం చేస్తావు? సూటిగా అడిగిన మహేంద్ర గుండె వేగం పెరిగింది. ఏముంది, నేను పక్కకి తప్పుకుంటాను అని నవ్వుతూ సింపుల్గా చెప్పిన ప్రియ ఆన్సర్కి మనుడు షాక్గా చూశాడు. ఏంటి అంటాడు. అవును బావా, ప్రేమ అంటే పొందటమే కాదు, ఇవ్వటం కూడా. నీ సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు బావా. అయినా నీకు నాకు మధ్యన ఎవరొస్తారు చెప్పు? వస్తే మన పిల్లలు, అంతేగా అంటూ సిగ్గుపడుతూ చెప్పిన ప్రియ మాటలకి మహి బెడ్ మీద పడుకున్నాడు. తనపై ఆమె పెంచుకుంటున్న పిచ్చి ప్రేమకి ఏమని పేరు పెట్టాలో అతనికి అర్థం కాలేదు. కంపెనీ ఇస్తానని చెప్పి పడుకున్నావేంటి బావా అని అడుగుతుంది ప్రియ. తలనొప్పిగా ఉంది ప్రియా. అవునా, సరే రెస్ట్ తీసుకో, డిస్టర్బ్ చేయనులే అని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని మహేంద్ర దగ్గరికి చేరింది. ఒకవైపుకు తిరిగి పడుకొని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్నాడు మహేంద్ర. బావా అన్నాడు కళ్ళు తెరవకుండానే. ప్లీజ్ బావా, ఇలా పడుకో అని బెడ్ కానుకొని 2 కాళ్ళు చాపుకొని మహేంద్రని తన ఒడిలో పడుకోబెట్టుకొని జెండుబాం రాస్తూ బావా అంటుంది. ఏంటి, ఎప్పుడూ లేనిది నువ్వింత సైలెంట్గా కుదురుగా ఉన్నావు ఏంటి? పైగా నాతో ఎప్పుడు గొడవ పడాలి, ఏడిపించాలని చూసే నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు. ఏమైంది బావా నీకు? ఆఫీస్లో ఏదన్నా ప్రాబ్లమా? అతని తల నిమురుతూ అడిగింది. కాదుమా అన్నాడు మౌలి రూపం తలుచుకుంటూ. మరెందుకు అలా ఉన్నావు? జీవితంలో చెయ్యలేని తప్పు ఒకటి చేశాను ప్రియా. ఎవరి జీవితాన్ని నిలబెట్టాలో నాకు అర్థం కావటం లేదు అంటాడు. అవునా, అంత పెద్ద తప్పు ఏం చేసావు బావా? కొంపదీసి నాకు తెలియకుండా నువ్వు ఎంజాయ్ చేసిన అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకున్నావా ఏంటి అని 2 కళ్ళు పెద్దవి చేసి అడిగింది. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను ప్రియా? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎవరికి అన్యాయం చేసినా నేనే బాధపడాలి అని కళ్ళు తెరిచి బెడ్ కానుకున్నాడు. ప్రియ ఒడిలో పడుకునేసరికి మహేంద్రకి మౌలి గుర్తొచ్చింది. బావా, ఏంటే, ఉన్న తలనొప్పి కాదు కానీ తలంతా తినేసేలా మాట్లాడుతున్నావు అంటాడు. అబ్బా, అది కాదు, చాలా పెద్ద తప్పు అంటున్నావు కదా, అంటే నువ్వు కావాలనే చేసావా అని అడుగుతుంది ప్రియ. ఒకరి జీవితంలో అయితే కావాలని చేయలేదు, కానీ ఇంకొకరి జీవితం అయితే అన్ని తెలిసుండి ఎవరో చెప్పిన మాటలు నమ్మి తప్పు చేశాను అంటాడు. అయితే ఒక పని చేయి బావా అని మహేంద్ర భుజాన తలని వాల్చింది. ఆమె ఏం చెప్తుందా అని చూశాడు. బావా, నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్నో నాకు తెలీదు, కానీ నాకు వచ్చిన ఆలోచన చెప్తున్నా. ఒకటి జీవితంలో అయితే కావాలని తప్పు చేయలేదు అంటున్నావు కాబట్టి తనకి అర్థమయ్యేలా విషయం చెప్పి క్షమాపణ చెప్పు. కానీ ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకునే వరకు నువ్వు హార్ట్ఫుల్గా సారీ చెప్పావనుకో, నిజంగానే క్షమిస్తారు. ఇంకా రెండవది, ఇదైతే చాలా కష్టం బావా. కావాలని చేసావు కాబట్టి ప్రేమతో వాళ్ళ మనసుల్ని గెలవాలి అన్న ప్రియ మాటలకి ఆశ్చర్యంగా చూశాడు మహేంద్ర.
అవును బావా, ప్రేమ కదా ముందు. కాబట్టి ఆ వేలో నరుక్కునిరా సరిపోతుంది. ఏమంటావు? అంటుంది ప్రియ. ఎందుకో ప్రియ మాటలకి మహి బరువంతా తగ్గినట్టు అనిపించింది. తన సమస్యకి పరిష్కారం దొరికినట్టయింది. ఏంటి బావా, ఏం మాట్లాడవు? ఏం లేదు. ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. పడుకో ప్రియా. నీ ఒడిలో పడుకోవచ్చా బావా? పడుకో అంటూ ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతూ బెడ్ వెనక్కి తలని వాల్చాడు. మహిరతో పంచుకున్న ప్రేమ, ఆ తీపి గుర్తులు తలుచుకొని బాధపడ్డాడు. ఏది ఏమైనా నేను ముందు ప్రియకి న్యాయం చేయాలి అనుకొని నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే నైట్ అంతా గతం తలుచుకుని ఎప్పటికో నిద్రపోయింది మౌలి. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి ఉలిక్కిపడి లేచింది. టైం చూసింది. ఏంటి లేటుగా లేచాను అనుకుంది. లేట్‌గా లేచినా బాధెందుకు? అక్కడున్నది మీ ఆయన ఆఫీస్‌నే కదా! ఏ టైంకొచ్చినా నిన్నేమనడులే. కాబట్టి చిల్ అంటూ లోపలికొస్తూ అంది స్వప్న. ఆ మాటకి చురుగ్గా చూసింది మౌలి. ఏంటి చూపు? అంటుంది. పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను అంటుంది మౌలి. ఇది మరీ బావుంది. నేనేం పిచ్చి పిచ్చిగా వాగాను? ఉన్నమాటే కదా అన్నాను. నువ్వే చెప్పు. మహేంద్ర సార్ మీ వారు కదా! అంటుంది స్వప్న. స్వప్నా అంటూ అసహనంగా చూసింది. సారీనే, ఏదో సరదాగా అన్నాను. నేను అన్ని పనులు చేశాను కానీ నువ్వు ఫాస్ట్‌గా రెడీ అవ్వు. గుడికి వెళ్ళి అట్నుంచటే ఆఫీస్‌కి వెళ్దాం అంటుంది స్వప్న. సరే అని కాఫీ సిప్ చేసి వాష్‌రూమ్‌కి వెళ్ళింది. ఈ గ్యాప్‌లో మన బంగారం రెడీ అయ్యి హాల్‌లో కూర్చొని సీరియస్‌గా హోంవర్క్ చేస్తుంటే, ఏయ్ పొట్టి, ఏం చేస్తున్నావు? అంటూ బంగారం పక్కన కూర్చుంటూ అంది స్వప్న. ఆ మాటకి బంగారం సీరియస్‌గా చూసి, పొట్టి గిట్టి అన్నావంటే ఊరుకోను చెప్తున్నా అంటుంది. ఏయ్! ఏం చేస్తావే? అయినా పొట్టిగా ఉన్న వాళ్ళని పొట్టి అనే అంటారే పొట్టి అని బంగారం 2 బుగ్గలు లాగిపెట్టి వదిలింది. ఎక్కడలేని కోపం వచ్చింది బంగారానికి. వెంటనే స్వప్న ఒడిలో కూర్చొని పొట్టిగా ఉన్న వాళ్ళని పొట్టి అంటారు కదా! మరి ముక్కు గద్దలా ఉన్న వాళ్ళని ఏమంటారు పిన్ని? గద్ద ముక్కు, గద్ద ముక్కు అంటారు కదా! 2 కళ్ళు టపటపలాడిస్తూ అమాయకంగా అన్న బంగారం మాటలకి మూర్తి పగలబడి నవ్వాడు. అంతేకాదు, ఆ సీన్ వీడియో తీసి మన హీరో గారికి కూడా పంపాడు. అప్పుడే నిద్రలేచిన మహేంద్ర ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా మూర్తి పంపిన వీడియో ఓపెన్ చేసి చూశాడు. బంగారం ముద్దు ముద్దు మాటలు, ఆ నవ్వు క్షణకాలం పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు. బావా, కాఫీ అంటూ లోపలికొచ్చిన ప్రియాని చూసి ఫోన్ పక్కన పెట్టేశాడు. ఏంటి బావా, ఈరోజు లేటుగా లేచావు? ఈరోజు శుక్రవారం కదా! ఈ టైంకి ఎప్పుడు గుడికి వెళ్తావు కదా నువ్వు అని కాఫీ కప్ అందిస్తూ అంది. రెడీ అవి వెళ్తాను అని కప్పు వైపు చూసి, నువ్వు కాఫీ తాగవా అంటాడు. లేదు బావా, పూజ చేసుకున్నాక తాగుతాను అంది బెడ్ సర్దుతూ. సరే, నేను గుడికి వెళ్ళాలి. నాకు టైం లేదు. అట్నుంచటే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి కాఫీ కప్ పక్కన పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. బావెందుకు కాఫీ తాగలేదు? హో, గుడికి వెళ్తాడు కదా అనుకుని కాఫీ కప్ తీసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఎప్పటిలానే వైట్ షర్ట్, బ్లూ కలర్ జీన్ ప్యాంట్ వేసుకుని నీట్‌గా రెడీ అయ్యి బయటకొచ్చాడు. ఎక్కడికెళ్తున్నావు నాన్న? ఎంతో ప్రేమగా అడిగింది అనసూయ. ఎందుకో మహేంద్రకైతే అస్సలు మాట్లాడాలని అనిపించలేదు. కానీ తప్పక, ఈరోజు నేనెక్కడికి వెళ్తానో నీకు తెలీదా అమ్మా? సూటిగా అన్నాడు. సారీ నాన్న, మర్చిపోయాను. సరే, టిఫిన్ బాక్స్‌లో పెడతాను అని అనసూయ కంగారు పడుతుంటే, అవసరం లేదు. నాకు టైం అవుతుంది. నేను వెళ్ళాలి అని విసుగ్గా బయటికి వెళ్తున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది అనసూయ. అత్తయ్య, రండి, పూజ చేయాలి కదా! హా ప్రియా, పద వెళ్దామని ఆలోచిస్తూ ముందుకు నడిచింది. కానీ మహేంద్ర ప్రవర్తన మార్పు చూసి ఎందుకో అనసూయకి అనుమానం వచ్చింది. కార్ స్టార్ట్ చేసిన మహేంద్ర కోపం కట్టలు తెంచుకుంది. తను మహిర విడిపోవటానికి కారణం సంతోష్, దేవయాని వాళ్ళ అమ్మ అని తలుచుకోగానే ఎంతో కోపంగా రగిలిపోయాడు. అంతలోనే మహిర కూడా శుక్రవారం గుడికి వెళ్తుందని గుర్తు చేసుకుని కార్ వేగం పెంచాడు. ఆ తర్వాత కట్ చేస్తే, అబ్బా ఏంటమ్మా, నాకు స్కూల్ టైం అవుతుంటే గుడికి తీసుకొనొచ్చావు అని బుంగమూతి పెట్టుకుని అడిగింది బంగారం. గుడి కంటే చాలు. ఎందుకే బుంగమూతి పెడతావు? బంగారం ముక్కు పిండేస్తూ అడిగింది స్వప్న. అబ్బా, ఎందుకలా ముక్కును నొక్కేస్తావు? నీలా గద్ద ముక్క అయిపోతుంది నాది కూడా అని ఫేస్ మార్చుకుని అంది. మరెందుకే గూడంటే ఇష్టం ఉండదు నీకు? నవ్వుతూ అడిగింది స్వప్న. ఎందుకంటే ఆ దేవుడు నాకు అమ్మని, నిన్ను ఇచ్చాడు కానీ నాన్నని, బంధువుల్ని ఎవరిని ఇవ్వలేదు కదా! అందుకే కోపం అంటుంది. బంగారం మాటలకి మౌలి బాధగా చూసింది. అందుకే ఆ దేవుడంటే నాకు ఇష్టం ఉండదు. నాకు మా అమ్మకి నువ్వు తప్ప ఎవరున్నారు స్వప్న ఆంటీ? ఎందుకో బంగారం మాటలకి
స్వప్న ఏం మాట్లాడలేక మౌనంగా గుండెలకి హత్తుకుంది. తప్పు బంగారం. మనకెవరు ఉన్నా లేకపోయినా ఆ దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు అంటూ స్వప్న మౌలిని చూసింది. అప్పటికే మౌలి బాధని దిగమింగుకొని విండో బయటికి చూసింది. కాసేపటికి గుడి రావటంతో ముగ్గురు క్యాబ్ దిగి గుడి లోపలికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన 2 నిమిషాలకి మహేంద్ర కార్ పార్క్ చేసి లోపలికొచ్చి మౌలిని చూసి షాక్ అయ్యాడు. కుంకుమ రంగు పట్టు చీర, నీలం రంగు జాకెట్, సింపుల్ జ్యువెలరీ పెట్టుకుని ఎంతో అందంగా ఉంది. పైగా ఆమె ముఖంలో ఎంతో అందమైన ఆ చిరునవ్వు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఎంతో అందంగా ఉన్న తన భార్యని చూసి ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు. దూరం నుంచి మహేంద్రని చూసిన బంగారం పరుగున వచ్చి మహేంద్ర కాళ్ళని చుట్టేసింది. పైగా నీలం రంగు పట్టు పరిగిణి జాకెట్లో బంగారం ఎంతో అందంగా ఉంది. ఆగలేకపోయాడు మహేంద్ర. వెంటనే కూతుర్ని ఎత్తుకొని తెగ ముద్దులు పెట్టేశాడు. అంకుల్, మీరు కూడా ఈ గుడికొస్తారా? పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంది. అవును తల్లి అంటూ కాసేపు కూతుర్ని గుండెలకి హత్తుకొని మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడూ అల్లరి చేసే బంగారం కూడా తండ్రి స్పర్శ ఆ పాప హృదయానికి ఎలా తాకిందో తెలియదు కానీ మహేంద్ర ఎదపై తలను వాల్చి కళ్ళు మూసుకుంది. బంగారం, ఏంటంకుల్, నీ పేరేంటి తల్లి? బంగారం బంగారం అంటున్నారు. అసలు నీ పేరేంటి? మీ అమ్మ నీకు ఏం పేరు పెట్టింది? కూతురు తలని మృతు అడిగాడు. నా పేరు ఎవ్వరికీ చెప్పకూడదు, సరేనా? చాలా చిన్నగా చెప్పిన కూతురు మాటలకి మహేంద్రకి నవ్వాగలేదు. నా పేరు వసుధర మహేంద్రవర్మ అంకుల్. మా అమ్మ నా పేరు ఎవ్వరికీ చెప్పొద్దంది. ఎవరడిగినా బంగారం అని చెప్పు అంది. ఎందుకో తెలీదు, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. నా పేరు ఎవ్వరికీ చెప్పరు కదా మీరు అని అమాయకంగా అడిగింది. చెప్పను తల్లి అని కూతుర్ని భుజాన్ని ఎత్తుకుని లోపలికొచ్చిన మహేంద్రని చూసి షాక్ ఉంది మన మౌలి. ఏమైందే, దండం పెట్టుకోవటం మానేసి అలా చూస్తున్నావు? మౌలి భుజంపై చేయి వేసి అడిగింది స్వప్న. ఏం లేదు. మహేంద్ర వైపు కోపంగా చూసింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్వప్న అని మౌలి చూపుల దాడి తట్టుకోలేక బంగారాన్ని కిందికి దించాడు. అమ్మా, మీ బాస్ కదా, మరెందుకు నువ్వు విష్ చేయలేదు? ఇది గుడెమ్మ, ఆఫీస్ కాదు, ముందు దండం పెట్టుకో అని సీరియస్గా మహేంద్రకి లుక్ ఇచ్చి దండం పెట్టుకుంది. మహేంద్ర తనలో తానే దండం పెట్టుకొని మౌలిని చూశాడు. నువ్వేం మారలేదు, అలానే ఉన్నావు, కానీ నేనే మారిపోయాను అనుకుని హారతి తీసుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు. బెంచ్ మీద కూర్చుని బంగారానికి ప్రసాదం తినిపిస్తూ ఒంటరిగా కూర్చున్న మహేంద్రని చూసి ఆలోచనలో పడింది మౌలి. ఏమైందే అలా చూస్తున్నావు సార్ వైపు? నిన్నింకా డిస్టర్బ్ చేయటం లేదనా? చెవిలో మెల్లిగా అన్న స్వప్న మాటలకి మౌలి చురుగ్గా చూసింది. అమ్మా, అంకుల్కి ప్రసాదం ఇస్తానివ్వు అని మౌలి చేసిన పులిహార తీసుకుని పరుగున మహేంద్ర దగ్గరికి వెళ్ళింది బంగారం. అంకుల్, ఏంటమ్మా? ప్రతి వారం మా అమ్మ గుడికి ప్రసాదం తీసుకుని వస్తుంది అంకుల్. అందరికీ పంచింది, మీకు ఇవ్వటం మర్చిపోయింది. సారీ అంకుల్, తినండి అంది ముద్దు ముద్దుగా. నువ్వే పెట్టచ్చు కదా తల్లి అని నవ్వుతూ అన్నాడు. వెంటనే బంగారం మహేంద్ర నోట్లో ప్రసాదం పెట్టి ఎలా ఉంది అంకుల్ అంటుంది. చాలా సంవత్సరాల తర్వాత భార్య చేతి వంట రుచి చూసిన మహేంద్రకి నోటి మాట రాలేదు. అంకుల్, ఎలా ఉంది? బాగుంది తల్లి. మౌలి, ఎందుకు సార్ వైపు అలా చూస్తున్నావు? మాట్లాడాలి అనిపిస్తే వెళ్ళి మాట్లాడొచ్చు కదా అంటుంది స్వప్న. అది కాదు స్వప్న, నాకు తెలిసిన మట్టుకు మహేంద్ర అలా ఎప్పుడూ ఆలోచించటం చూడలేదు. వర్క్ ప్రెషర్ ఎంత ఉన్నా, ఎన్ని టెన్షన్లున్నా గుడికొచ్చి ప్రశాంతంగా కూర్చుంటారు. కానీ ఆయన ముఖంలో నాకైతే ప్రశాంతత కనిపించటం లేదు అంటుంది. అయితే వెళ్ళి అడగవే, తప్పేముంది? సార్కి ఎలాగో గతం గుర్తుకు రాలేదుగా. వద్దే, గతం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆయనకి భార్య ఉంది, పేరు ప్రియ. నాతో ఆయన ఎప్పుడో విడిపోయారు. ఆయన ఎలా ఉన్నా నాకు వచ్చిన నష్టం లేదు. నువ్వు బంగారం తీసుకొని వచ్చి నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి మౌలి బాధగా ముందుకు వెళ్తుంటే ఇంతలో మహేంద్ర ఫోన్ రావటంతో బంగారాన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు ప్రియా. బావా, ఎక్కడున్నావు? గుడిలో. అవునా, నేను గుడికి వస్తున్నాను బావా. నేను వచ్చే వరకు ఉంటావా, లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోతావా? ఉంటాను అని మహేంద్ర అనగానే ఆ మాటలు విన్న మౌలి కంట్లో తడి తుడుచుకుంది. అది మహేంద్ర చూపుని దాటిపోలేదు. ఒక్క క్షణం ఉండాలని అస్సలు అనిపించలేదు మౌలికి. మహేంద్ర ఒడిలో ఉన్న బంగారాన్ని లాక్కొని, నీకెన్నిసార్లు చెప్పాను, ఒకచోట కుదురుగా ఉండవా? పద, స్కూల్ టైం అవుతుంది అని బంగారాన్ని ఎత్తుకొని బయటికి వెళ్తున్న మౌలిని చూసి, దీనికి ఏమాత్రం తగ్గలేదు ఆ పొగరు బలుపు. ప్రియాతో మాట్లాడుతున్నానని దీనికి వచ్చేసింది. నీ సంగతి ఇప్పుడు కాదు, ఆఫీస్కి వచ్చాక చెప్తాను అనుకుని
ఆటో ఎక్కుతున్న మౌలిని చూసి అంతలోనే కోపంగా మారిపోయాడు. అప్పటికే కారు ఎదురుగా నిలబడి ఉన్నాడు సంతోష్. మౌలి భయంతో బిక్కసచ్చిపోయింది. కారణం మహేంద్ర చూస్తే ఏమవుతుందని. ఏంటి మౌలి, గుడికొచ్చావా? నవ్వుతూ అన్నాడు సంతోష్. తను చేసిన తప్పు సరిదిద్దుకోవాలని అతని తాపత్రయం. గుడి లోపల నుంచి ఇదంతా చూస్తున్న మహేంద్ర కోపాన్ని అణచుకున్నాడు. ఫాస్ట్గా వెళ్ళి సంతోష్ కాలర్ పట్టుకొని ఎడాపెడా వాయించేయాలని అనిపించింది. కానీ ఎక్కడైతే తనకి గతం గుర్తొచ్చిందన్న విషయం మహిరాకి తెలుస్తుందని మౌనంగా ఉండిపోయాడు. మళ్ళీ ఎందుకొచ్చావు? కోపంగా అడిగింది మౌలి. నేను చేసిన పనికి క్షమాపణ చెప్పే అర్హత లేదా? ఎంతో బాధగా అడిగాడు సంతోష్. అర్హత ఉందో లేదో నీకే తెలియాలి. నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో తెలిసి అంటూ ఆగిపోయిన మౌలి బంగారాన్ని కారులో కూర్చోబెట్టి, నువ్వు కూర్చో, అంకుల్తో కాసేపు మాట్లాడొచ్చేస్తాను అని చెప్పి కారు డోర్ వేసి, ఇప్పుడే చెప్తున్నాను, నా మొగుడి దృష్టిలో నన్ను ఎలానో వెధవని చేశావు. ఇంకా నా జీవితాన్ని ఏం చేద్దామని? ఓ, ఇంకోసారి నా కంటికి కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కారెక్కింది మౌలి. వాళ్ళ కారు అలా వెళ్ళగానే అప్పటి వరకు కోపాన్ని అణచుకున్న మహేంద్ర అగ్గిళ్ళ మీద గుగ్గిలమైపోయి వెంటనే బయటకొచ్చి సంతోష్ షర్టు కాలర్ పట్టుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత మహేంద్రని చూసిన సంతోష్ షాక్తో బిగుసుకుపోయాడు. నువ్వేంటిక్కడ? నేనెక్కడుంటే నీకెందుకు అని సంతోష్ నుంచి ఆ మాట రాగానే మహేంద్ర చాచిపెట్టి 2 చెంపలు వాయించాడు. రేయ్, నీ వల్లేరా నా చేతులారా నా మహిరని దూరం చేసుకున్నాను. ఎందుకు మమ్మల్ని విడదీశావు? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నా పెళ్ళాంజోలికి ఎందుకు రావటం అంటాడు మహేంద్ర. చూడు, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను, కాదని అనను. కానీ మహిర మాత్రం నీతో సంతోషంగా ఉండకూడదు, ఇదే నా కోరిక అని తన కడుపులో దాచుకున్న మంటని బయటపెట్టాడు సంతోష్. రేయ్, ఇన్ని రోజులు గతం గుర్తుకు రాలేదు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కానీ ఇకపై నువ్వు భూమి మీద ఉండవు. నా భార్య దరిదాపుల్లోకి వచ్చినా సరే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మహేంద్ర. రేయ్, నీ వల్లే నేను నా మహిరకి దూరం అయ్యాను. ప్రపోజ్ చేశాను, రిజెక్ట్ చేసింది. కానీ ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకొని నా సొంతం అవుతుంది అనుకున్నాను. కానీ నువ్వొచ్చి నేను అనుకున్న ప్లాన్ అంతా రివర్స్ చేశావు. నిన్ను క్షమించటం అనేది జరగదు. చూస్తాను, ఏం చేసుకుంటావో చేసుకో అని సంతోష్ అనగానే మహేంద్ర కోపం నశాలని కంటుకుంది. ఆకలితో ఉన్న సింహంలా సంతోష్పై ఉరికాడు. కానీ అంతలోనే మహేంద్ర తన భుజంపై ఎవరూ చేయి వేయటంతో వెనక్కి తిరిగి షాక్ అయ్యాడు. ఎదురుగా ప్రియ. బావా, ఏంటిది అని సంతోష్ వైపు చూసి, ఎవరు మీరు? మా బావ జోలికొస్తే మర్యాదగా ఉండదు అంటుంది. వచ్చింది నేను కాదు, మీ బావ అంటాడు సంతోష్. మా బావ నీ జోలికొచ్చాడంటే నువ్వు మా బావ విషయంలో టచ్ చేసి ఉండాలి. ఇప్పుడు కానీ నేను అడ్డుకోకపోతే నువ్వు నిజంగానే ప్రాణాలతో ఉండవు. పోయిక్కడి నుంచి ఎంతో గంభీరంగా చెప్పింది. ఇప్పుడున్న ఊపులో మహేంద్ర చంపినా చంపేస్తాడని క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంతోష్ అక్కడి నుంచి వెళ్ళగానే మహేంద్ర కోపాన్ని అణచుకోలేక మెడ దగ్గర చేయి వేసుకున్నాడు. బావా, ఏంటిది? అతని చెంపపై చేయి వేసి అడిగింది. అప్పటికే ఇదంతా కార్ దిగి దూరం నుంచి గమనిస్తుంది మన మౌలి. డ్రైవర్తో కార్ పోనివ్వు అని చెప్పింది మౌలి. కానీ మహేంద్ర కోపంగా గుడి లోపల నుంచి బయటికి రావటం చూసి కార్ మధ్యలోనే ఆపింది. జరిగిన గొడవ అంతా చూసింది. కానీ సంతోష్ మహేంద్ర మాటలు మాత్రం ఆమెకి వినిపించలేదు. బావా, ఏమైంది? ఏం లేదు ప్రియా అన్నాడు. అతనితో ఎందుకు రోడ్డు మీద గొడవ పడుతున్నావు? నువ్వు అసలు కంపెనీ ప్రెసిడెంట్ అన్న విషయం మర్చిపోయి రోడ్డు మీద రౌడీలా గొడవ పడటం ఏంటి బావా? ఎంతో మెల్లిగా అంది. అవును, నేను రౌడీనే. అయితే ఏంటిప్పుడు? అయినా నేనెవరితో గొడవ పడితే నీకెందుకు? గుడికొచ్చావు, వచ్చిన పని చూసుకో, అంతేకాని నా విషయంలో జోక్యం చేసుకోకు, అర్థమైందా? ఎంతో గంభీరంగా అరిచాడు. అతని అరుపుకి ప్రియా భయంతో వణికిపోయింది. బావా అంటూ పిలిచింది. నీకు చెప్పేది అర్థం కాదా? డిస్టర్బ్ చేయకు అని అరిచి కారెక్కాడు. ఎందుకో ప్రియాకి ఏడు బాగలేదు. మహేంద్రతో ఎంతో ప్రశాంతంగా కాసేపు గుడిలో కూర్చుని మనసు విప్పి మాట్లాడాలని అనుకుంది. కానీ మహేంద్ర ఇంత కోపం చూపిస్తాడని ఆమె అసలు ఊహించలేకపోయింది. ఏడుస్తూ గుడి లోపలికి వెళ్ళింది. కానీ అదంతా చూసిన మౌలికి విషయం మాత్రం కొంచెం అర్థమైంది. సంతోష్ మీద కోపం ప్రియా మీద చూపాడు అని. మౌలి, ఏంటి స్వప్న? మహేంద్రని వద్దు అని అంటున్నావు, మరెందుకు అతను ప్రియతో మాట్లాడితే ఏడ్చావు? సూటిగా అడిగింది స్వప్న. చెప్పాను కదా స్వప్న, మా ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయారు. కానీ నేనైతే విడిపోయి రాలేదు కదా. ఎంత కాదనుకున్నా ఆయన్ని కట్టుకున్న భార్యని, పైగా ప్రేమించాను. ఇలా అంటున్నానని కాదు, కానీ నువ్వే చెప్పు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త
నా మీద కోపంతో మరో అమ్మాయిని చేసుకుంటే నాకెంత బాధగా ఉంటుంది. మౌలి మాటలకి స్వప్న ఏం మాట్లాడలేదు. మౌలి ఎంత పెయిన్ అనుభవిస్తుందో స్వప్నకి బాగా అర్థమైంది. మౌలి అంటూ బాధగా చూసింది. ఏం చేయను? ఆయన్ని దూరం పెట్టాలనే కదా ఆయన ఎవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాను. నేనెంత దూరం పెడితే ఆయన ఊపిరాడనంత దగ్గరగా వచ్చి నేనుండాల్సిన స్థానం మరొకరికిస్తే నాకెంత బాధగా ఉంటుంది. చిన్న వయసులో 2 గుణపాఠాలు బాగా నేర్చుకున్నాను స్వప్న. ఒకటి, గుడ్డిగా నమ్మి స్నేహం చేసి మోసపోకూడదు. రెండవది, ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అని మౌలి బాధగా కారెక్కగానే స్వప్న బాధపడింది. మహేంద్ర వెళ్ళగానే ప్రియా ఏడుస్తూ గుడి లోపలికి వచ్చి దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకుని అక్కడే ఉన్న గుడి మెట్టు మీద కూర్చొని చెంపల మీద కన్నీరు తుడుచుకుంది. ఆయన ఎవరు? సంతోష్. ఈ పేరు నేను ఒకసారి అత్త నోటి నుంచి విన్నాను. అసలు బావకి ఆయనకి గొడవెందుకో ముందు అత్తయ్యని అడగాలి అనుకొని అంతలోనే నిజంగానే బావ నాతో లైఫ్ లాంగ్ ఉంటాడా? ఎందుకు నేను తనకి దగ్గరయ్యే కొద్దీ బాధపడుతున్నాను? బావ కూడా నాతో ఒక్కసారి హ్యాపీగా ఉంటున్నాడు, కానీ మరోసారి కోపంతో భయపడుతున్నాడు. అసలు బావ మనసులో ఏముందో తెలియటం లేదు. తెలుసుకోవాలంటే నేను ఆ పనే చేయాలి అనుకుని బాధపడింది. ఆ తర్వాత కట్ చేస్తే స్టాఫ్ అందరూ మహేంద్రని చూసి విష్ చేసే ధైర్యం చేయలేకపోయారు. అప్పటికే మహేంద్ర ముఖం కందగడ్డలా ఉంది. విష్ చేయకపోతే చంపేస్తాడని స్టాఫ్ అందరూ విష్ చేశారు. తన ఛాంబర్కి వచ్చి విసుగ్గా డోర్ క్లోజ్ చేసి చైర్లో కూర్చున్నాడు. సంతోష్ మాటలకి మహేంద్ర రక్తం మరిగిపోతుంది. సార్ అంటూ కాఫీ టేబుల్ మీద పెట్టాడు మూర్తి. వద్దు మూర్తి. ఏమైంది సార్ అలా ఉన్నారు? విషయం చెప్పాడు మహేంద్ర. ఏంటి సార్ ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా? ఎందుకుండరు? ఉంటారు. కాకపోతే వాళ్ళు చెప్పే తీయనైన మాటలకి మనం లొంగిపోతాం అంతే. ప్రియ మధ్యలోకి వచ్చింది కానీ లేదంటే వాడిని అక్కడే చంపేసి ఉండేవాడిని. ఎందుకు సార్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటూ సంతోష్కి కూడా అలానే బుద్ధి చెప్పాలి. కోపం కాదు సార్. ముందు మీ మైండ్కి ఆలోచన పెట్టండి. అంతకంటే ముందు ప్రశాంతంగా ఉండండి. ముందు కాఫీ తాగండి సార్. అని కాఫీ తీసుకొని స్క్రీన్పై మౌలి రావటం చూసి మూర్తి, ఏంటి సార్? మౌలిని నా ఛాంబర్కి పంపించు. సరే సార్ అని మూర్తి బయటకు వచ్చి మౌలికి ఈ విషయం చెప్పాడు. స్టాఫ్ అందరూ ఉండటంతో మౌలి మహేంద్ర ఛాంబర్కి రాక తప్పలేదు. చెప్పండి సార్ ఎందుకు పిలిచారు? డైరెక్ట్గా పాయింట్కి వచ్చింది. రాగానే సార్కి విషయాలని తెలీదా? ఇదేమన్నా నీ మొగుడి ఆఫీస్ అనుకుంటున్నావా? తీరుబడిగా వస్తున్నావు. మహేంద్ర మాటలకి మౌలి తలంచుకొని సారీ సార్, గుడికెళ్ళి వచ్చేసరికి ఆలస్యమైంది. అవునా? అయితే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని పైకి లేచి టేబుల్ మీద కూర్చుని పట్టు చీరలో నిండుగా ఎంతో అందంగా ఉన్న తన భార్యని తేరిపార చూసి ఒక్కసారిగా మీదికి లాక్కున్నాడు. సార్ ఏం చేస్తున్నారు? ఏంటి గుడిలో అంత ఓవర్ చేసావు? నేనేం చేశాను సార్? భయంగా అంది. నీ కూతురు నాతో మాట్లాడుతుంటే నువ్వెందుకు లాక్కొని పోయావు? ఆమె చెంపపై ఉన్న కురుల్ని వెనక్కి నెడుతూ అడిగాడు. పరాయి వాళ్ళ దగ్గర అంతసేపు ఉండటం నాకు నచ్చదు సార్. మీరు బాస్, ఆఫీస్ వర్క్ మాత్రమే, కానీ బయట కాదు కదా, అందుకే లాక్కొని పోయాను ఘాటుగా చెప్పింది. అంటే నేను పరాయి వాడినా? రెట్టించి అడిగాడు. అవును పరాయి వారే. మీకు నాకు సంబంధం ఏముందని నన్ను దగ్గరికి తీసుకుంటున్నారు? అయినా కట్టుకున్న భార్య ఉండగా ఇలా నాతో బిహేవ్ చేయటం మీకు సిగ్గుగా అనిపించటం లేదా? కోపంగా అంది. అస్సలు లేదు అని సిగ్గు లేకుండా అన్నాడు. సార్ వదలండి అంటూ గింజుకుంది. ఎందుకు మౌలి? నిన్ను చూసిన ప్రతిసారి నీకు నాకు ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది. నువ్వు నాకు బాగా దగ్గర మనిషి అయినట్టు, నీతో క్లోజ్గా ఉన్నట్టు ఎందుకు ఇలా అనిపిస్తుంది? కంట తడితో అడిగిన మహేంద్ర మాటలకి మౌలి మనసు దుఃఖంతో ఉప్పొంగింది. నిజం చెప్పు, నీకు నాకు ఏదన్నా సంబంధం ఉంది కదా? అందుకేనేమో బయట చాలామంది అమ్మాయిలున్నా నీ వెనకే ఎందుకు పడుతున్నాను? సూటిగా అడిగిన మహేంద్ర మాటలకి మౌలి షాక్తో బిగుసుకుపోయింది. ఏంటి నేను మాట్లాడుతుంటే అలా బిగుసుకొని పోతున్నావు? చెప్పు. మీకు కట్టుకున్న భార్య తప్ప మిగతా ఆడవాళ్ళందరూ మీ కంటికి అందంగానే కనిపిస్తారు. అందుకే ఇలా అనిపిస్తుంది మీకు అని మహేంద్రని వెనక్కి నెట్టి, నాతో మాట్లాడితే దూరంగా నిలబడి మాట్లాడండి, అంతేకాని చీటికి మాటికి దగ్గరికి లాక్కొని మాట్లాడకండి అంటుంది. ఏడ్సావులే, నాకు గతం గుర్తొచ్చింది అని తెలిస్తే ఏమైపోతావో పిచ్చిదానా అనుకొని తనలో తానే చిన్నగా నవ్వుకొని, సరే దూరంగా ఉంటాను, కానీ ఇంకోసారి నీ కూతుర్ని నా నుంచి దూరంగా తీసుకుని వెళ్తే మాత్రం ఊరుకునేదే లేదు సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. మౌలి ఏం మాట్లాడలేదు. సరే సార్, ఇంక నన్ను వెళ్ళమంటారా? అసహనంగా అంది. వెళ్ళు అని మహేంద్ర అనగానే మౌలి కోపంగా బయటికి వెళ్ళింది. ఆమె అలా బయటికి వెళ్ళగానే మహేంద్ర తనలో తానే నవ్వుకొని సీరియస్గా వాక్ చేసుకున్నాడు.
ఆ తర్వాత కట్ చేస్తే, ప్రియా వచ్చావా గుడి దగ్గర నుంచి? రా టిఫిన్ చేద్దు అంది అనసూయ. వద్దత్తయ్య, నాకు ఆకలిగా లేదు. ఏమైంది ప్రియా అని ఆమె భుజంపై చేయి వేసి అడిగింది. అప్పటికే ప్రియా ముఖం ఎర్రగా కందిపోయింది. ఏం లేదత్తయ్య అంటుంది. ఏం లేదంటూనే ఏడుస్తున్నావా? ఏడవటం లేదత్తయ్య, బాధపడుతున్నాను. అదే ఎందుకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా? మరి గుడి దగ్గర ఏమన్నా జరిగిందా? అనుమానంగా అడిగింది అనసూయ. అవునత్తయ్య అంటూ ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న అనసూయ షాక్ అయింది. ఆయన సంతోష్తో గొడవ పడితే నేను వెళ్ళి అడ్డుకున్నాను అని ఆయన నాతో కోపంగా విరుచుకుపడ్డారత్తయ్య అని చెప్తుంది. ఏంటి, సంతోష్తో గొడవ పడ్డాడా? భయంగా అడిగింది అనసూయ. అవునత్తయ్య, సంతోష్ మీకు తెలుసా? తెలుసు అంటే మామూలుగా తెలుసు, అంతేకాని ఎందుకు గొడవ పడ్డారు? ఎక్కడైతే మహేంద్రకి గతం గుర్తొచ్చిందేమో అని అనుమానం. ఏమో అది తెలియదత్తయ్య, కానీ ఎందుకత్తా బావెప్పుడు నా మనసుని అర్థం చేసుకోడు? అంత కసాయిదాన్నా నేను? ఏడుస్తూ అన్న ప్రియా మాటలకి అనసూయ బాధపడింది. ఊరుకో తల్లి, నువ్వలా ఏడవకు. వాడేదో కోపంలో ఒక మాట అనుంటాడు అని ప్రియాకి నచ్చి చెప్పి అనసూయ కంగారుగా లోపలికొచ్చి ఎక్కడైతే కొడుక్కి గతం గుర్తొచ్చిందేమో అని వెంటనే మహేంద్రకి కాల్ చేసింది. ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్న మహేంద్ర అనసూయ దగ్గర నుంచి ఫోన్ రావటం చూసి ఆలోచిస్తూ లిఫ్ట్ చేశాడు. చెప్పమ్మా. మహేంద్ర, ఎక్కడున్నావు? ఎక్కడుంటాను, ఆఫీస్లో. ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు గుడి దగ్గర ఎవరితోనో గొడవ పడ్డావంట, నిజమేనా? తల్లి గొంతులో కంగారు గమనించిన మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు. ఎందుకు ఫోన్ చేశావో నాకు తెలుసమ్మా, తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు అనుకొని అవునమ్మా అంటాడు. ఎవరితో గొడవ పడ్డావు అని అడుగుతుంది. వాడు ఎవడో తెలియదు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడ్డాడు. కోపం వచ్చి తిరగబడ్డాను అన్నాడు మహేంద్ర. అవునా, ఏం మాట్లాడాడు అని ఆరాలు తీసింది. ఆయన వర్క్లో ఉండగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావెందుకమ్మా? ఏమో, ఏం మాట్లాడాడో నాకు తెలీదు, మర్చిపోయాను. ఆయన ప్రియా అప్పుడే నీకు కంప్లైంట్ ఇచ్చిందా అని కోపంగా అన్నాడు. రే, ప్రియని ఎందుకు తిట్టావు? చూడమ్మా, ఇప్పుడు నాకు మాట్లాడే తీరిక లేదు, ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని కాల్ కట్ చేసి తల పట్టుకున్నాడు. మౌలి, నా మధ్యన ప్రియ చాలా సఫర్ అవుతుంది. మార్నింగ్ తనపై చాలా సీరియస్ అయ్యాను. పాపం ఏడుస్తూ చూసినా నేను ఈడియట్ అని అస్సలు పట్టించుకోలేదు అని వెంటనే ప్రియాకి కాల్ చేశాడు. బెడ్ మీద కూర్చుని ఏడుస్తున్న ప్రియ మహేంద్ర కాల్ చూసి లిఫ్ట్ చేసింది. చెప్పు బావా అంది. ఆమె మాటకి బాధపడ్డాడు. ఎంత కోపం ఉన్నా బావా అని పిలవటం మర్చిపోదు ప్రియ. బ్రేక్ఫాస్ట్ చేశావా? చేశాను బావా అంది కంట్లు తడి తుడుచుకుంటూ. సారీ అన్నాడు ఎంతో మెల్లిగా. ప్రియ ఇంకా ఏడవలేక మాట్లాడలేక ఫోన్ కట్ చేసింది. మహేంద్రకి అర్థమైంది ప్రియ ఏడుస్తుందని. ఉఫ్, దేవుడా, ప్రియా విషయంలో ఏదోటి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే తనని ఇంకా బాధ పెట్టిన వాడిని అవుతాను అనుకొని వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక తన పర్సనల్ రూమ్కి వచ్చి సిగరెట్ వెలిగించి బెడ్ మీద కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తనకే తెలీదు. బాబాయ్. ఏంటమ్మా? అది రేపు స్వప్న పుట్టినరోజు, లంచ్ టైం అయింది కదా, నేను బయటికి వెళ్ళి తన కోసం ఏమన్నా గిఫ్ట్ కొని వెంటనే వచ్చేస్తాను. మహేంద్ర సార్కి ఒక మాట చెప్పు తల్లి, నువ్వు వచ్చేసరికి లేట్ అయినా మళ్ళీ నన్ను తిడతారు. వద్దులే బాబాయ్, అవసరమైతే ఈవినింగ్ అయినా షాపింగ్కి వెళ్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోలేను అంటుంది. మీ ఆయన ఇంకా భోజనం కూడా చేయలేదు, మార్నింగ్ నుంచి తన పర్సనల్ రూమ్లోనే ఉన్నారు తల్లి అన్న మూర్తి మాటలకి మౌలి ఆశ్చర్యంగా చూసింది. ఏంటి మీరనేది? ఎంత కాదన్నా భర్త, పైగా అతని కోసమే కదా తన వాళ్ళందరినీ వదులుకుంది. అవునమ్మా, ఉదయం నుంచి సార్ డల్గానే ఉన్నారు. ఏం జరిగిందమ్మా? అది బాబాయ్, గుడి దగ్గర ఆయన సంతోష్తో గొడవ పడ్డాడు అని జరిగిన అన్ని విషయాలు చెప్పింది. సార్ అందుకే అన్న మాట లంచ్ చేయలేదు, ఒంటరిగా రూమ్లో ఉన్నారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు తల్లి. ఆయన ఆయన సార్కి గతం గుర్తులేదు కదా. ఎంత కాదన్నా మహేంద్ర సార్ నీ భర్త కదా. ఆయనకి ఈ టైంలోనే నువ్వు ఆసరాగా ఉంటే ఎంత బాగుంటుంది. వద్దు బాబాయ్, దగ్గర అవ్వాలనున్నా నా స్థానం మరొకరికి ఇచ్చారు అని ఆలోచిస్తూ అంది. కావాలని ఇచ్చింది కాదు కదా తల్లి అంటాడు మూర్తి. కావాలని ఇచ్చినా ఇవ్వకపోయినా గతం మర్చిపోయినా ఇప్పుడు ఆయన భార్య ప్రియ, ఆయన బాగోగులన్నీ తానే చూస్తుంది అని ముఖం మీదే చెప్పింది మౌలి. ఇంకా మూర్తి ఏం మాట్లాడలేదు. మౌలి మనసును బాధ పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళాడు. తన బాక్స్ ఓపెన్ చేసి పులిహోర వైపు చూసింది. కానీ అంతలోనే ఉదయం గుడిలో మహేంద్ర బాధగా కూర్చోవటం, సంతోష్తో గొడవ పడటం, ఇప్పుడు ఒంటరిగా రూమ్లో కూర్చోవటం అన్నీ ఆలోచిస్తున్న మౌలికి ఎక్కడలేని అనుమానం వచ్చింది. అసలు ఈ విషయం గమనించనే లేదు.
నేను సంతోష్తో మహేంద్ర ఎందుకు గొడవ పడ్డాడు అంటే తనకి గుర్తొచ్చిందా? ఆ ఆలోచన రాగానే మౌలి గుండె వేగం పెరిగింది. కానీ అంతలోనే గతంలో మహి తనని అనరాని మాటలు అన్నాడని అనటం గుర్తు చేసుకొని ఏం తినాలని అనిపించక మనసుండబట్టలేక మూర్తి దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? భోజనం చేశారా బాబాయ్? సార్ అలా ఉంటే ఇంకా నేనేం తింటానమ్మా అంటాడు. ఇద్దరూ తినండి బాబాయ్, నేనిచ్చానని చెప్పకండి ఆయనకి. పులిహోర, కుర్మా కూర, పాయసం అంటే చాలా ఇష్టం. అన్నీ ఎక్కువగానే తెచ్చాను. మీ లంచ్ బాక్స్ అని చెప్పి ఆయనకి మీరే తినిపించండి అంటుంది. మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని ఎందుకమ్మా సార్కి దూరంగా ఉండటం అంటాడు మూర్తి. నా స్వార్థం కోసం నేనిప్పుడు ఆయన జీవితంలోకి వస్తే ప్రియా జీవితం నాశనం అయిపోతుంది బాబాయ్. అయినా నాకు ఇప్పుడు ఏమైంది? ఆయన పక్కన లేరన్న బాధ తప్ప నేను నా కూతురు చాలా సంతోషంగా ఉంటున్నాం. నిజం చెప్పాలంటే ఇప్పుడే సంతోషంగా ఉన్నాను. కనీసం ఈ రకంగా ఆయన్ని దగ్గర నుంచి చూసుకునే అవకాశం వచ్చినందుకు. భోజనం తినండి బాబాయ్, మర్చిపోకండి అని చెప్పి వెళ్తున్న మౌలిని చూసి ఆశ్చర్యపోయాడు మూర్తి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.